అందరికి నమస్తే. వార్తలు లేవు అనుకుంటున్న టైంలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది టీవీలో. అది కూడా రేవంత్ రెడ్డిది అని చెప్పుకునే టీవీ ఛానల్ బిగ్ టీవీలో రావడం ఒక చర్చనీయాంశంగా మారింది. ఏంటంటే 4 మినిస్టర్స్ తప్పిస్తారు. అసలు ఇప్పుడు సందర్భమా, తప్పించే సందర్భమా, వాళ్ళు పేర్లతో సహా చేసిండ్రు. అసలు ఆ వార్త ఎందుకు నమ్మాలనా నమ్మకూడదా? అది రేవంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఛానల్ కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు చెప్తేనే వస్తుంది అనేది కొంతమంది వర్షన్. దాన్ని ఫాలో అయ్యి మిగతా సోషల్ మీడియా అంతా కూడా అవునవును క్యాబినెట్ రీషఫ్లింగ్ జరగబోతుంది, 4 కొత్త మంత్రులు రాబోతున్నాయి, ఇట్లాంటి చాలా చాలా వార్తలు బయటకు వచ్చేసినాయి. మనం కూడా దీని మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు 100% సక్సెస్ఫుల్గా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో షేర్ కూడా చేయండి. క్యాబినెట్ రీషఫ్లింగ్ అనేది 2 సంవత్సరాల నుంచి నడుస్తున్న కథ. ఇది డైలీ సీరియల్. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఫుల్ ఫ్లెడ్జ్ క్యాబినెట్ పెట్టలేదు. ఇప్పటికీ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడంతా 16 మంది అయినారు, ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసం హజారుద్దీన్కి ఇవ్వడంతో 16 మంది అయినారు, ఇంకా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సరే, ఆ కొత్తగా భర్తీ చేస్తారు, భర్తీ చేయక తప్పదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో గవర్నమెంట్ రాగానే భర్తీ చేయాల్సిన క్యాబినెట్ ఇది. 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది రేపు డిసెంబర్కి. అయినా కూడా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ సీట్ల గురించి పంచాయతీ కాదు, ఆ సీట్లకి ఎవరికి ఇస్తారు. కానీ ఇప్పుడు 4 మంత్రులను తప్పిస్తారు అనేది వార్త. ఈ వార్త ఇప్పుడు ఎందుకు వచ్చింది, అది కూడా రేవంత్ రెడ్డి మీడియాగా చెప్పుకునే ఛానల్స్లో ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎందుకు వైరల్గా మారింది, అసలు ఎందుకు 4 తప్పిస్తారు? 4 పేర్లతో సహా వేస్తున్నారు. వాళ్ళు ఎవరి పేరు చెప్తున్నారు? పొన్నం ప్రభాకర్ పేరు చెప్తున్నారు, తర్వాత కొండా సురేఖ పేరు చెప్తున్నారు, జూపల్లి కృష్ణారావు పేరు చెప్తున్నారు, కొత్తగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా దాన్ని చేర్చారు. ఈ 4 తప్పిస్తారు. ఈ 4 ప్లేస్లో 4 పేర్లు కూడా వేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు, తర్వాత ఉత్తమ్ పద్మావతి లేకపోతే విజయశాంతి, ఇద్దరిలో ఎవరికి ఇస్తారు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినప్పుడు ఉత్తమ్ పద్మావతికి అవకాశం ఉండదు, ఉత్తమ్ పద్మావతికి అవకాశం ఇస్తే రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండదు. అట్లే మహేష్ కుమార్ గౌడ్ క్యాబినెట్లోకి పోతాడు, పొన్నం ప్రభాకర్ పీసీ చీఫ్గా వస్తాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. శ్రీధర్ బాబు కూడా పీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది. ఇట్లాంటి చర్చలు ఎందుకు అవకాశం ఇచ్చారు అనేది పెద్ద అంశం. నిజానికి రేవంత్ రెడ్డి కనుక క్యాబినెట్ మార్చుకునే అవకాశం ఇస్తే మొత్తం క్యాబినెట్ లేపేస్తాడు. లేపేసి ఆయన సంబంధించిన పర్సన్స్ పెట్టుకుంటాడు 100%. ఎందుకంటే క్యాబినెట్లో తన మనుషులు అనేవారు ఎవరో ఒకరో ఇద్దరో ఉన్నారు. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద రేవంత్ రెడ్డికి నమ్మకం లేదు. తొక్కుబాటుని కూడా తప్పించేస్తాడు. నిజానికి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కొద్దిగా ముందర ఢిల్లీ పోయినప్పుడు ఆయన చాలా మందిని తప్పించాలని లిస్ట్ ఇచ్చాడు. దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు ఉంటుంది, ఇంకా బట్టి విక్రమార్క పోర్ట్ఫోలియో చేంజ్ చేయాలని ఉంటుంది. ఇట్లా చాలా చాలా అంశాలు ఉంటాయి. కానీ ఢిల్లీ వాళ్ళు కూడా సీనియర్ అందరినీ మార్చాలంటే రేవంత్ రెడ్డిని ప్రస్తుతం రిలేషన్స్, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్ టర్మ్స్ చూస్తే రేవంత్ రెడ్డిని ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన మాటలు వింటారు అనేది అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు వేసిండ్రు ఆ వార్త? ఇప్పుడు ఏమన్నా పబ్లిక్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానిక, ఒకటి ఈ భూములకు సంబంధించిన ఇష్యూ పైన, పారిశ్రామిక వాడలకు సంబంధించిన ఇష్యూ పైన 30% ప్రభుత్వ రేటుకు అట్లా కొంత అవినీతి జరుగుతుంది అనేది బాగా ప్రభుత్వం మీద ముద్ర పడ్డది. ఈ పారిశ్రామిక భూములను ఇండస్ట్రియలిస్టులకు 30%, గవర్నమెంట్ ఇట్లా 30%కి రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకు ఎల్ఆర్ఎస్ కింద రిజర్వ్ వాళ్ళకు క్లియర్ చేయాలి ల్యాండ్స్ అనే ప్రభుత్వ నిర్ణయం అవినీతికి ఆరోపణలకు అది ప్రభుత్వాన్ని కొంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దాంతోపాటు ఇప్పుడు రైతు భరోసా లాంటిది డబ్బులు లేవు, ఒక పక్క సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కనీసం సర్పంచ్ ఎలక్షన్స్ టైంలో కూడా ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇట్లాంటి డైవర్షన్ కోసం ఈ వార్తను తెర మీద తీసుకొచ్చిండ్రా, లేకపోతే అసలు ఇప్పుడు సందర్భం కాదు. ఇప్పుడు 17వ తారీఖు దాకా సర్పంచ్ ఎలక్షన్సే ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడో ఒకసారి జరగక తప్పదు, ఎప్పుడో ఒకసారి 2 సీట్లు ఫుల్ఫిల్ చేయక తప్పదు, ఒకరినో ఇద్దరినో కొంతమందిని రీషఫ్లింగ్ చేయక తప్పదు. చేయకపోవచ్చు కూడా, గ్యారెంటీ ఏం లేదు చేస్తారని. బట్ ఇప్పుడు ఎందుకు ఆ వార్త నేర్పించింది? ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డికి అంత ఫుల్ ఫ్లెడ్జ్ హైకమాండ్ అంత స్వేచ్ఛ ఇచ్చిందా అనేది కూడా రెండో ఇంపార్టెంట్ పాయింట్. ఆయన ప్రతి నిర్ణయం హైకమాండ్ చెప్తే తప్ప ఇప్పటిదాకా తీసుకోలేదు. లాస్ట్కు బీసీ కులగన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే రకరకాల ఇష్యూస్ హైకమాండ్ ఆపమంటే ఆగింది, హైకమాండ్ చేయమంటే చేసిండ్రు. హైకమాండ్ పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేని సిచ్యువేషన్. కనీసం కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ పదవులు, నామినేటెడ్ పోస్టులు కూడా హైకమాండ్ పర్మిషన్తోనే చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులకు అందరికి షాక్ ఇచ్చేసిండు, వీళ్ళందరూ తప్పించేస్తున్నారు అని వార్త ఇస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డికి తప్పించే అధికారం ఇచ్చిందా హైకమాండ్? వాళ్ళు లేని రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తాడు? అసలు రేవంత్ రెడ్డికి అంత స్వేచ్ఛ లేదు అనే కదా, అంత స్వేచ్ఛ లేదు అనే ఆయన అప్పుడప్పుడు
మాట్లాడుతూ ఉంటారు, పేపర్లో వార్తలు రాయించుకుంటూ ఉంటారు. ఇట్లాంటి చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇది అంత ఈజీగా వచ్చినట్టు కాదు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు, కోమరెడ్డి తప్పిస్తారు అంటే తప్పించడం అనేది కూడా అంత ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాబినెట్కి వెళ్ళి 4 మినిస్టర్లను తప్పించడం కూడా ఒక పెద్ద అసంతృప్తికి దారితీస్తుంది. మరి అంత సీరియస్ ఇష్యూను అట్లా ఎందుకు ఆ టీవీలో వేయించుకున్నారు, ఎందుకు వాళ్ళని భయపెట్టడానికి వేయించుకున్నారా, లేకపోతే వాళ్ళని దారి తెచ్చుకోనికి వేయించుకున్నారా, లేకపోతే డైవర్షన్ కోసం వేయించుకున్నారా, లేకపోతే కొంతమందిని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి అంటున్నాను మీకు మంత్రి పదవి రాబోతుందని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా వేయించుకున్న వార్తనా, ఇదంతా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు కాంగ్రెస్ వాళ్ళంతా పరిచయం అవుతున్నారు. ఇప్పుడు సందర్భం కాదు, సమయం కాదు, ఏమి కాదు, వానకాలం కాదు, ఎండాకాలం కాదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది వార్త, ఎందుకు వేయించిండ్రు, వేరే వేరే ఛానల్స్లో వస్తే కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉంటాయి. బట్ వాళ్ళ టీవీలో వచ్చేసరికి ఇంకొంత నిజమేమో కదా అంటే రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పించుకున్నాడు, ఎందుకు ఈ వార్త వేయించుడు అనేది ఒక పెద్ద చర్చ ఒకటి నడుస్తున్నది. బట్ క్యాబినెట్ అయితే ఇప్పట్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తలేదు. ప్లస్ ఢిల్లీ వాళ్ళు కూడా బీహార్ ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. అంతనే కర్ణాటక గొడవ వచ్చి పడ్డది. కర్ణాటక డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య, సీఎం సీట్ నీదా నాదా అని వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ పంచాయతీకి ఇంకా 2 రోజులు టైం కావాలి, మేము వస్తాం మాట్లాడతాం కూర్చోండి అని చెప్తున్నారు. ఆ ఇష్యూ అట్లే ఉంది, ఈ ఇష్యూ ఇట్లే ఉంది. ఇవన్నీ ఉన్నాగా ఇక్కడ మాత్రం ఇంకొక కొత్త గొడవ క్రియేషన్ చేసుకుంటారా హైకమాండ్, ఇంకో కొత్త గొడవకు వీళ్ళే తెరలేపుతారా, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇందులో ఈ వార్త ఎందుకు వచ్చింది అనేది ఒక కోణం, రేవంత్ రెడ్డి ఎందుకు ఈ వార్త వేయించుకున్నాడు అనేది ఒకటి, ఇంకొకటి అసలు రేవంత్ రెడ్డికి అంత ఫ్రీడమ్ ఉందా, రేవంత్ రెడ్డి నాకు మొత్తం అధికారం వచ్చేసింది, నేను జూబ్లీహిల్స్ గెలిచినాక మొత్తం నాదే నడుస్తుందని రేవంత్ రెడ్డి ఎందుకు అనుకుంటున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ పాయింటే. కాంగ్రెస్ లో ఇట్లాంటి ఉప ఎన్నికలు చాలా గెలిచారు, చాలా ఓడిపోయారు, చాలా నడుస్తుంటాయి. దీనివల్ల హైకమాండ్కి వచ్చేది ఉండదు, ఒరిగేది ఏమి ఉండదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం నెగిటివిటీ నుంచి కొంచెం మెట్టెక్కుతుందేమో, జూబ్లీహిల్స్ గెలిచేందుకు మెట్టెక్కిందేమో, కానీ రేవంత్ రెడ్డికి ఫుల్ ఇంకా రేవంత్ రెడ్డి మొత్తం ఇంకా తెలంగాణ మొత్తం రేవంత్ రెడ్డి దాసోహం అయిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది నడవమంటే నడుస్తారు, ఉరకమంటే ఉరుకుతారు తెలంగాణ జనం అనే పరిస్థితిలో లేదు అన్న సంగతి హైకమాండ్ తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇది వార్త మొత్తం తిప్పుతా ఉన్నారు. అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డి తిప్పుతా ఉన్నారు, రాజగోపాల్కి మంత్రి పదవి వస్తుందని, ఇంకోరెవరో ఇంకా మంత్రి పదవి వస్తుంది, విజయశాంతి బ్యాచ్ అంతా కూడా తిప్పుతా ఉంది. ఇట్లా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఈ కన్ఫ్యూజన్ దేనికోసం అనేది తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ఎలక్షన్స్ లో కూడా ప్రభావం చూపే ఎలక్షన్ వార్త కాదు. బట్ డైవర్షన్ కోసం మాత్రం పక్కా వనుకొచ్చే వార్తనే. అసలు ఎవరి డైవర్షన్ వనుకొచ్చారు, ఇంటర్నల్ గా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనేది తెలియదు. ఈ వార్త ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ను క్లోజ్ చేయడానికో, ఇంటర్నల్ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడానికో, పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న ఇష్యూస్ ను కొంచెం దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేసిన వార్త అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.